వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. మీ బెయిల్ కోసం సంధ్య అన్ని విధాలుగా ప్రయత్నిస్తుందండి. సంధ్యకు సపోర్ట్ చేయడానికి మేమంతా ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండండి. నేను ధైర్యంగానే ఉన్నాను దివ్య. ఒక్కోసారి నేనేమైపోతానో, ఈ 4 గోడల మధ్య ఉండిపోతానేమో అన్న భయం వేసినప్పుడు సంధ్యను తలుచుకుంటున్నాను. తను నా కోసం కష్టపడుతోందని గుర్తు చేసుకుంటున్నాను. ఆ జ్ఞాపకాలు, తన ప్రేమ నేనెంత కష్టంలో ఉన్నా నాకు ధైర్యాన్నిస్తున్నాయి. మీరిలా మాట్లాడుతుంటే మీకోసం ఎంత కష్టపడినా తక్కువే అనిపిస్తుందండి. సంధ్య, లాయర్ గారితో మాట్లాడావా? మాట్లాడానండి. కేస్ గురించి డీటెయిల్స్ అన్నీ చెప్పాను. నాకున్న అనుమానాలు కూడా వివరించాను. ఆయన కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. ఆ లాయర్కి క్రిమినల్ కేసులు డీల్ చేయడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉందని బాబాయ్ చెప్పారు. మనకున్న ఏకైక హోప్ ఆయనేనండి. నిజం తెలిసి కూడా ఈ విషయంలో నేనే సహాయం చేయలేకపోతున్నందుకు నాకు చాలా గిల్టీగా ఉందన్నయ్య. నా టైం బాలేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేయగలవు విక్రమ్? నా కేసులో అబద్ధాన్ని నిజమని నిరూపించే ఆధారాలున్నాయి, కానీ నిజాన్ని నిరూపించే సాక్ష్యాలే కరువయ్యాయి. విక్రమ్, నీ ఇన్వెస్టిగేషన్లో ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? హత్య చేసిందెవరో కనీసం క్లూ అయినా దొరికిందా? లేదు వదిన. ప్రతాప్ భార్య బామర్దితో కూడా మాట్లాడాను. బిజినెస్ పరంగా పర్సనల్ లైఫ్లో వేరే శత్రువులు ఎవరైనా ఉన్నారని అడిగితే వాళ్ళు మాత్రం అన్నయ్య పేరు మాత్రం తప్ప ఏది చెప్పడం లేదు. ఈ కేసును వాదించడానికి ఒక లాయర్ని కూడా పెట్టుకున్నారంట. అన్నయ్యకు ఉరిశిక్ష వేయకుండా వదలమని చాలా మూర్ఖంగా మొండిగా మాట్లాడుతున్నారు. ఏంటి ఉరిశిక్ష? అనుమానించి అరెస్ట్ చేశారు. ఇప్పుడు అదే నిజమని నమ్మి శిక్ష ఎలా వేయిస్తారు? వాళ్ళన్నది చెప్పాను, కానీ వాళ్ళు చెప్పిందే జరుగుతుందని భయపడదు వదిన. మన కేసు టేకప్ చేసిన దిట్ట కవి గురించి నేను కూడా చాలా విన్నాను. నిజాన్ని గెలిపిస్తారన్న నమ్మకం నాకు కూడా ఉంది. వీలైనంత త్వరగా బెయిల్ వస్తే అన్నయ్యని రిమాండ్కు వెళ్లకుండా ఆపగలం. రిమాండ్ అంటే జైలుకా? అవును. జైల్లోనా? మీరు బాధపడక సంధ్య. సెల్లో ఉండటం అలవాటైంది కదా, జైల్లో ఉండడం కష్టమేం కాదులే. కాకపోతే అక్కడికి వెళ్ళాక నిన్ను రోజు చూసే అదృష్టం, అవకాశం ఉండవు, అంతే. ఈలోపు బెయిల్ దొరికితే అలాంటి పరిస్థితి రాదన్నయ్యా. ఆ హత్య చేసిందెవడో గాని వాడు తప్పించుకోవడానికి ఎంత బాగా ప్లాన్ చేస్తున్నాడో. నన్ను ఇరికించడానికి అంతకంటే తెలివిగా కుట్ర చేశాడు. ఎందుకు చేయడు? వాడు మామూలుడు కాదు, ఎంతకైనా తెగిస్తాడు. అదేంటి, అసలంతకుడు ఎవరో తెలిసినట్టే మీరు మాట్లాడుతున్నారు? అంటే అది ఈ మర్డర్ చేసిన వాళ్ళు చాలా ప్రొఫెషనల్ అయి ఉంటారు కదా అని అలా చెప్పింది. అంతే కదా దివ్య? అవును సంధ్య, అంతే. సరేనండి, నేను బయలుదేరుతాను. మన మధ్య ఈ దూరం వీలైనంత త్వరగా జరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ సంధ్య. ఐ మిస్ యూ సో మచ్. హత్య చేసిందెవడో గాని వాడు తప్పించుకోవడానికి ఎంత బాగా ప్లాన్ చేస్తున్నాడో. నన్ను ఇరికించడానికి అంతకంటే తెలివిగా కుట్ర చేశాడు.
రా. ఎవరు నువ్వు? ప్రతాప్ని చంపి ఆ నేరం నీ మొగుడు మీద వేసింది నేనే. ఇప్పుడు నీ కోసమే వచ్చాను. వద్దు, దగ్గరికి రావద్దు. ఎవరు నువ్వు? నేనెవరో చూడాలనుందా, తెలుసుకోవాలనుందా? నేనే సంధ్య. నిజంగా హంతకుడు వచ్చాడు అనుకున్నావా? వాణ్ణి ఏమైనా చేస్తాడని వణికిపోయావా? నీ అంత ధైర్యవంతురాలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరనుకుంటే నువ్వేంటి సంధ్య ఇంత భయపడ్డావు? మాస్క్ తీయకముందే నాతో ముష్టి యుద్ధం చేస్తావనుకున్నాను. ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ అంటే నాకు ఒళ్ళు మంట, అసహ్యం. నాకు మాత్రం భలే ఇష్టం. ఒంటరిగా ఉన్న నీ మీద అటాక్ చేస్తేనే ఇంత భయపడ్డావు. లైఫ్ లాంగ్ ఈ చీకట్లో ఎలా ఉంటావు సంధ్య? ఏంటి మీరు చెప్పేది? ఏమీ లేదు సంధ్య. ఒంటరిగా చీకట్లో ఉన్న ఆడదానికి భయం పోవాలంటే ఒక మగవాడి తోడు అవసరం అంటున్నాను. నాకు ఎవరి తోడు అక్కర్లేదు. కానీ నాకు కావాలి. సంధ్య, ఇంకా ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు? ఆకాష్కి మర్డర్ కేసులో ఉరిశిక్ష పడడం ఖాయం. లేదంటే కనీసం యావజ్జీవం అయినా పడుతుంది. లేదు, అలా జరగదు. నువ్వు అరిచినా కోపంగా వాదించినా ఇదే నిజం. ఉరిశిక్ష పడితే నీ రెండో మొగుడి పోస్టు ఖాళీ అవుతుంది. అదే యావజ్జీవం అయితే 14 ఏళ్ళు నీ జీవితం ఖాళీ. సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, ఆకాష్కి ఏ శిక్ష పడినా నువ్వు ఒంటరిగా మిగలటం ఖాయం. లేదు, ఆయన విడుదలై బయటకు వస్తారన్న నమ్మకం నాకుంది. అది నమ్మకం కాదు సంధ్య, నీ భ్రమ. ఆవేశపడకుండా నువ్వే ఆలోచించు. నీకు నాకు పరిచయం ఇప్పటిది కాదు. మధ్యలో వచ్చిన ఆకాష్ మధ్యలోనే హుష్. Shut up! ఇంకొక్క మాట మా జీవితం గురించి మాట్లాడితే ఊరుకునేదే లేదు. ఊరుకోక ఏం చేస్తావు? ఇలాగే ఇంకో 2-3 అరుపులు అరుస్తావా? చూడు సంధ్య, కాలమైనా యవ్వనమైనా ఐస్ క్రీమ్లా కరిగిపోతుందంటారు. అందుకే జీవితంలో నీకు మిగిలిన అద్భుతమైన ఆప్షన్లు ఇస్తున్నాను. అవకాశాన్ని వదులుకోవద్దు. అయ్యో, ఇలా జారిపోయిందేంటి? వెంటనే తోడిస్తే మంచిది, లేదంటే గాజు ముక్కలు ఎవరికైనా గుచ్చుకుంటాయి.
కానీ వెళ్ళి పండుకి సాయం చేస్తే దివ్య ఏమనుకుంటుందో, ఎలా అర్థం చేసుకుంటుందో. సరే అండి, అలాగే. పండు, అయ్యో పండు, ఏం చేస్తున్నావు? లే. పాలు తీసుకొస్తుంటే చేయి జారి గ్లాస్ పగిలిపోయింది. ఆ ముక్కలు ఎవరికైనా గుచ్చుకుంటాయేమోనని తుడుస్తున్నాను. ఇలాంటి పనులు నీకెందుకు? నువ్వు ప్రెగ్నెంట్ లేడీ అని మర్చిపోతున్నావా? ఇష్టం వచ్చినట్లు వంగుంటున్నావు, కూర్చుంటున్నావు. అది ఎంత రిస్కో తెలీదా? దివ్య, మెల్లిగానే చేస్తున్నాను కదా. మెల్లగానో ఫాస్ట్గానో అసలు నువ్వు ఏ పని చేయటానికి వీల్లేదు. బాబ్జీ, నువ్వు ఇక్కడే ఉండి ఏం చేస్తున్నావు? పండుకి హెల్ప్ చేయాలని తెలీదా? కొంచెం కూడా మానవత్వం లేదా నీకు? దివ్య, ప్లీజ్ ఆయన్ని తిట్టకు. పాపం బాబ్జీ గారు ఆల్రెడీ హెల్ప్ చేయనా అని అడిగారు. నేనే వద్దు అని చెప్పాను. అయినా సరే దగ్గరికి రాబోతుంటే కోపంతో మాట్లాడేసరికి అదిగో అక్కడే ఆగిపోయారు. అవునా బాబ్జీ, ఇంత జరిగిందా? అది ఏంటి బాబ్జీ, ఇంత జరిగినా ఏం మాట్లాడవేం? అంటే ఏం మాట్లాడాలో తెలియలేదు దివ్య. సరే పండు, నువ్వు రూమ్కి వెళ్ళు. ఇది నేను క్లీన్ చేస్తాను. బాబ్జీ, నువ్వు పాలు వేడి చేసి పండుగ తీసుకెళ్ళు. సరే దివ్య. పండు గారు, మీరు వెళ్ళండి. పండు, దివ్యకెందుకు అబద్ధం చెప్పావు? నువ్వే ఉద్దేశంతో ఆగిపోయావో నాకు తెలీదు కానీ నీ హెల్పింగ్ నేచర్ ఏమిటో కాలు విరగ్గొట్టుకున్నా నాకు బాగా తెలుసు. అందుకే అలా మాట్లాడాను. అది కాక నా మీద ప్రేమ వల్ల దివ్య నీ మీద కోపడటం నాకు నచ్చలేదు. ఏ విషయమైనా సరే నువ్వు తప్పు చెయ్యవు అన్న నమ్మకం నాకు ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే నీకు సపోర్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ పండు. పాలు తీసుకో, తాగు. పండు నా కోసం ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు నేను కూడా పండుని పట్టించుకోవాలి. ఇంకో 4 నెలల్లో తనకి డెలివరీ అవ్వబోతుంది. అప్పటి వరకు నేను పండు పక్కనే ఉంటూ పనుల్లో హెల్ప్ చేయాలి. అలా చేస్తే పండు మాత్రమే కాదు, నిజం తెలియని దివ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మది శారదా దేవి మందిరమే. ఆకాష్, మది శారదా దేవి. నా పేరు దిట్టకవి. నీ కేసును డీల్ చేస్తున్న క్రిమినల్ లాయర్ని. తెలుసు సార్, సంధ్య చెప్పింది. ఇంకేం చెప్పింది నా గురించి? ఈ కేసు నుంచి నన్ను విడిపిస్తారని, మీ మీద నమ్మకం ఉందని చెప్పింది. కేసు నుండి బయట పడాలి అంటే ఉండాల్సింది నమ్మకం కాదయ్యా, ఆ యొక్క ఇది ఉంది చూసావు, అదేనయ్యా సాక్ష్యం. మీ మావయ్య వినాయకరావు గారు నాకు బాగా పరిచయం. ఆ పరిచయం మీదే పూర్వాపరాలు తెలియకపోయినా స్నేహం కొద్దీ ఈ కేసు వాదించడానికి ఒప్పుకున్నాను. ఈ కేసులో ఏం జరిగింది, నువ్వేం చేసావో తెలుసుకోవడంతో పాటు నీ యొక్క ఇది ఉంది చూసావు, అదేనయ్యా బయటకు రావాలని ఉందో లేదో
లేక ఇక్కడే బాగుందని ఫీల్ అవుతున్నావో ఇవన్నీ తెలుసుకోవటానికే నీ దగ్గరికి వచ్చాను. తెలియని నేరానికి ఇక్కడికి వచ్చాను సార్. వీలైనంత త్వరగా బయట పడాలని చూస్తాను తప్ప ఇక్కడ ఉండాలని ఎందుకు కోరుకుంటాను? నీ కోరికల కన్నా కోర్టులో వాదనలు ముఖ్యం బాబు. ఏంటయ్యా అలా చూస్తున్నావు? రాగం నచ్చలేదా? అంటే కూని రాగాలు పాడేవాడు క్రిమినల్ కేసు ఎలా హ్యాండిల్ చేస్తాడని డౌట్ పడుతున్నావా? కాదండి. కళ్ళల్లో సూటుగా చూస్తూ బుర్రలో ఆ యొక్క ఇది ఉంది చూసావు, అదేనయ్యా. ఆలోచనలు ఏమున్నాయో చెప్పటం నా స్పెషాలిటీ. ఆ రోజు రాత్రి ఏమైందో మీ ఆవిడ గారు చెప్పారనుకో, కానీ అది నీ మాటల్లో కూడా వింటే నాకు క్లారిటీ వస్తుందయ్యా. నువ్వు లాడ్జికి వెళ్ళింది మీ ఫ్రెండ్ కోసమేనా? అవును సార్. వాణ్ణి మీట్ అయ్యి చాలా కాలమైంది, అందుకే మాట్లాడడానికి వెళ్ళాను. సరదాగా తాగొచ్చంటే లైట్గా తీసుకొని వచ్చాను. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు, నీకు తెలిసే ఆ విషయం. ఇప్పుడు నీ విషయంలో అది ప్రమాదకరంగా కూడా మారింది. అసలు ఆ మందే గనక లేకుండా ఉండుంటే ఆ లాడ్జి నుండి నువ్వు ముందే వచ్చేవాడివి. నీకోసం నేను ఇలా జైలుకు వచ్చే శ్రమ కూడా తప్పి ఉండేది. నీ యొక్క ఇది ఉంది చూసావు, అదేనయ్యా పర్సు. అది ప్రతాప్ రూమ్కి ఎలా వెళ్ళిందంటావు? మర్డర్ చేసిన తర్వాత నువ్వు మర్చిపోయి వచ్చావా? సార్ అదే ఖచ్చితంగా ఎన్ని పోట్లు పొడిచావో గుర్తుందా నీకు? ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో 10, 12 అని రాసి ఉందయ్యా. డాక్టర్లు సైన్స్ స్టూడెంట్స్ కదా, లెక్కల్లో కాస్త వీక్గా ఉంటారులే. అందుకే ఖచ్చితంగా ఎన్నో చెప్పకుండా 10, 12 అని రాశారు. నాలాంటి లాయరు కేసు వాదించేటప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటుంది. సార్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కేసు గురించి క్వశ్చన్స్ అడగండి, నేను సమాధానం చెప్తాను. అంతేగాని నువ్వే మర్డర్ చేసావన్నట్టు మాత్రం మాట్లాడొద్దు. మాట్లాడొద్దు అంటే ఈ యొక్క ఇది ఉంది చూసావు, అదేనయ్యా. హత్యా పథకం ఎలా తెలుస్తుంది? ప్రతాప్ని హత్య చేసింది నేను కాదు సార్. మరెవరు? తెలీదు. తెలుసుకోవాలయ్యా. పబ్లిక్ లో అందరి ముందు ఒక మనిషిని బెదిరిస్తా అని చెప్పే ముందు ఆ యొక్క ఇది ఉంది చూసావు, అదేనయ్యా. పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. ప్రతాప్ కోపంగా మాట్లాడడం వల్లే ఆ రోజు గొడవ మొదలైంది. ఎదుటి వాళ్ళ కోపానికి మన ఆలోచన సమాధానం అవ్వాలి గాని కోపం కాదు. లేదంటే ఇదిగో నీకిలా జైలు ఘోష తప్పదు, నాకు కంఠశోష తప్పదు. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా. ఈ కీర్తన ఎప్పుడైనా విన్నావుటోయ్? నీలా జైల్లో ఉన్నవాళ్ళు వింటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే మొత్తానికి నువ్వు చెప్పేదేంటి? ప్రతాప్ని చంపింది నువ్వు కాదు, అంతేనా? ఎన్నిసార్లు చెప్పాలండి? నాకు ఈ హత్యకి సంబంధం లేదు. ఇంతసేపు నిన్ను వంకర టెక్కల ప్రశ్నలు వేసింది ఈ ఆవేశంలోనైనా అసలు నిజం వస్తుందేమో అని. ఇప్పుడు వచ్చిందయ్యా. తప్పు చేయని వాడిని చేశావు అని మాట్లాడుతున్నప్పుడు అతనికి రోషం వస్తుంది. ఆ రోషం, తప్పు చేయని తత్వం నీలో నాకు స్పష్టంగా కనిపిస్తోందయ్యా. నువ్వు ఈ హత్య చెయ్యలేదు, నిన్ను విడిపించే బాధ్యత నాది. కేసు నుండి బయట పడేసే ముందు బెయిల్ పిటిషన్ మీద తీసుకురావటం నా బాధ్యత. ఈ బెయిల్ పిటిషన్ మీద నీ యొక్క ఇది ఉంది చూసావు, అదేనయ్యా సంతకం పెట్టు. మిగిలిన విషయాలు ఈ దెట్టకవి చూసుకుంటాడు. తదరినన్నా
అనుసంధానమౌ గానమే శంకరాభరణము. అదిగో ఆకాశు, ఈ పాట నీకు గుర్తుందా? మనసు బాగోలేనప్పుడు పిచ్చి పాటలు కాకుండా ఇలాంటి స్వచ్ఛమైన తెలుగు పాటలు పాడేవనుకో ప్రశాంతంగా ఉంటుందయ్యా. వస్తానయ్యా. తదరి నన్న ఏమండి? సంధ్య, మిమ్మల్ని ఇలా చూడడం కష్టంగా ఉందండి. అయితే నన్ను చూడడానికి రావద్దు సంధ్య.